వంట చేసింది నాకు నచ్చింది అని చెప్పా. బట్ నువ్వు అడిగింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. అంటే అది ఇప్పుడు చేసింది పొటాటో ఫ్రై కాదా అని. మరి ఏంటది? పొటాటో కర్రీలా ఉంది యాక్చువల్లీ, కుర్మా టైప్ కర్రీలా ఆ టైప్లో. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అన్నప్పుడు లోకల్ వెళ్ళి కూడా వాళ్ళు ఫుడ్ పెట్టలేదు, టైం టేకింగ్ అన్నప్పుడు టైం ఎక్కువ తీసుకెళ్ళి బాగుంది అని చెప్పి నిజంగా ఒక నిమిషం బిగ్ బాస్ మళ్ళీ మీరు వెళ్ళండి లోపలికి అనగానే పర్జెట్టుకొని వచ్చేసేసరికి అంత ఆయిల్ ఆల్రెడీ మీరు మిక్స్ చేసేస్తున్నారు. దాంట్లో గార్లిక్ అంతా వేసేదాకా ఇంకా నాకు ఏం ఆప్షన్ ఉంది దాన్ని ఫ్రై చేయడానికి? అది అందులో ఆయిల్ ఎక్కువ అయితే తప్పే కర్రీ పాడవలేదు కదా. ఎవరు పార్ట్ చేశారు? ఎవరు పార్ట్ బిగ్ బాస్ చెప్పినప్పుడు లేదు బిగ్ బాస్ ఏమన్నారు? మీకు నచ్చింది నచ్చినట్టు తెచ్చుకోమన్నారు. అప్పుడు నచ్చినట్టు అడగడంలో తప్పేమంటే ఏం చేస్తారని అడగడం తప్పేంటి? తప్పేమంటారు? నిన్నటి నుంచి జాబ్ స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి మీకు ఫుడ్ వచ్చింది. నాకు ఆలోచించి నేను అంత ఇంతకీ ఆలోచించకుండా నేను అంత స్ట్రాంగ్ స్ట్రిక్ట్ ఉండింటే నేను చేయాలంట నా పిల్లలకి నాకు నచ్చింది ఏదో వేరే చేయండి అని అడిగినాను. కానీ నా పిల్లలు కూడా అవును నేను మిమ్మల్ని ఏం అడగలేదు. ఇంతకీ అంటే నాకు వచ్చిన ఫుడ్ నేను అడిగినట్టు నాకు వచ్చింది. నేను చాలా ఇంప్రెస్ అయ్యాము. అది సింపతి కాదు ఏం కాదు. మీరేదో మీరు జాలి వర్డ్ సింపతి పడతారు, జాలి పడలేదు మీరు సింపతి పడలేదు. మీకు ఒక అప్రిసియేషన్ లాగా కాఫీ ఇచ్చాను అంతే. అండ్ ఇంకొకటి శ్రీగా పాయింట్ యాడ్ చేస్తున్నాను. మీరు ఇరిటేటింగ్ గానే చేస్తున్నారు. నేను ఈ రోజు మీకు కావాల్సింది వండించుకొని తిన్నామన్నారు బిగ్ బాస్. అది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. మీరు కావాల్సింది వండించుకొని తినేది కాదలేదు. ఒక్కరొక్కరు ఒక్కొక్కసారి వచ్చి అది ఇది ఇది అది అని చెప్పాలి. చాలా బాగుంది సార్. అలా మాట్లాడదు. నా బాడీ లాంగ్వేజ్ గురించి నా మాటల గురించి మీరు మాట్లాడాల్సిన రైట్ లేదు. మీకు వచ్చింది మీరు అది చేసుకున్నారు. ఇక్కడ కూర్చున్నారు కూడా మీ ఫస్ట్ పాయింట్ ఎలా తగ్గింది నీకు? నువ్వు అడ్డు వచ్చావా నాకు వెళ్ళావా అని చెప్పారు. అక్కడ అవసరం లేదనిపించింది. నాకు ఇప్పుడు అడిగేదంటే తప్పేముంది? కానీ బాగాలేదు కదండి, అదే కదా అంటున్నారు. ఒక నిమిషం, ఇప్పుడు తనకి అలా జరిగింది, అప్పుడు చెయ్యి అడ్డ పెట్టావేమో అందుకే పడ్డావు అని నేను అన్నా, ఒప్పుకుంటా. నేను ఏ సెన్స్లో అడిగానంటే నాకు తెలీదు తను ఎలా పడ్డిందో. ఓకే, నన్ను ఆపడానికి వచ్చేమైనా తగ్గిందా అనే సెన్స్లో తప్పు చెప్తే ఓకే మాట్లాడు, ఆ సెన్స్లో చెప్పానే తప్ప ఏదో లేకు నువ్వు నన్ను ఆపడానికి వచ్చి నీకు తగ్గిందా అనే నీ సెన్స్లో నేను చెప్పలేదు. లోపలికి వెళ్ళి వచ్చాక కూడా నేను ఫస్ట్ సారీ చెప్పా. తను కూర్చున్నాక అడిగా ఎట్లా తగ్గింది, నువ్వు ఎట్లా పడ్డావు, అందులో తప్పేముంది? ఈ పాయింట్ ఏదో చూస్తే రాంగ్ అంట. ఇప్పుడు ఎలా పడ్డామన్నదంటే తప్పేముంది? మీరు ఏమన్నారు? ఎలా పడ్డామంటే అవును తప్పుంది నాకు, నేను ఇక్కడ దాన్ని చూసుకుంటున్నా, నాకేమవుతుంది అని దాంట్లో ఉన్నా, నన్ను ఆపడానికి ట్రై చేసి పడి ఉంటుంది అని అన్నావు. నాకది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందంటే నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, నా బాధలో నేను ఉన్నా. నువ్వు ఉంటే పక్క నుండి చచ్చిన పాము ఇంకా చంపుదామన్న రేంజ్లో నువ్వు ఆపడానికి ట్రై చేసి పడింది అనుకుంటా అనే వరకు నేను నిజంగానే హర్ట్ అయ్యా. నువ్వు మాట్లాడిన నాకు నిజంగా అలానే అనిపించింది. నువ్వు సారీ చెప్పినప్పుడు కూడా నేను ఇట్స్ ఓకే అని అన్నాను తప్ప నేను రిసీవ్ చేసుకున్నాను, నాకు అర్థమైంది, నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది అని మాత్రం నేను మాట్లాడలేదు. నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయట లోపల ఒకటి పెట్టుకుంటూ బయటికి పోర్ట్రేట్ చేసే విధానం ఇంకోలా పోర్ట్రేట్ చేస్తా. అది ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడూ ఆ ఫీలింగ్ ఉంది. బట్ నేను ఎప్పుడూ నీతో ఆ నార్మల్ ఫ్రెండ్షిప్తోనే ఉంటాను, కానీ ఆ సోల్ ఫ్రెండ్షిప్తో అయితే నేను ఎప్పుడూ లేను. నాకు ఇప్పటి వరకు తెలియదు దట్ ఏదైనా జరిగితే ఎలా జరిగింది, ఏం జరిగింది అని అడగకూడదు అనే విషయం నాకు ఇప్పటి వరకు ఎలా జరిగింది అని అడుగుతుంటాను. కానీ ఫస్ట్ నువ్వు ఒక మాట అనేసి దాన్ని కవర్ చేయడానికి ఎలా జరిగింది అని ఆల్రెడీ సారీ చెప్పాను. సారీ చెప్పేటప్పుడు నువ్వు మాట అనే తర్వాత సారీ చెప్తే జరగదు, మాట అనక ముందు సారీ చెప్పి జరగదు.
ఓకే ఫైన్, మళ్ళీ ఐఎమ్ సో సారీ. నేను ఆ సెన్స్లో నేను చెప్పలేదు. నీ సారీ అయితే నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ప్రాబ్లం లేదు. యాక్సెప్ట్ చేస్తే చేయకపోయినా, బట్ నేనైతే వాంటెడ్గా అయితే నేను చేయలేదు. మళ్ళీ నేను చెప్తున్నాను సారీ. ఇచ్చేవాళ్ళు ఎంత బాగా ఉన్నా కూడా కొంచెం అన్నపూర్ణ లక్షణాలు ఉంటే బాగుంటుంది. కొంచెం అర్థం చేసుకునే కారణం ఓడుకుంటే సరిపోతుంది. అది ఒక్క ఫోటోలోనే ఇలా ఉంటే కూడా కష్టం లేదు. బాగుండారు, టేస్టీగా ఉంది. కొంచెం అటు నిజంగా ఫుడ్ బాగాలేదు అనేది నేను అన్నట్టే, బాగుంది. కానీ పెట్టే విధానంలో మాకు తినాలి అని అనిపించేలా ఉండాలి కదండి, అది మా పాయింట్.